గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించి ఎంజేపీ సెట్ 2025 ఎగ్జామ్ అయితే ఈరోజు కండక్ట్ చేశారు. ఇది 7th క్లాస్లో అడ్మిషన్ కోసం పెట్టినటువంటి ఎగ్జామ్ అండి. సో దానికి సంబంధించినటువంటి కీ ఈ వీడియోలో చూద్దాం. సో నేను మొన్న ఆల్రెడీ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించినటువంటి కీ కూడా పెట్టాను. నా ఛానల్లో కీస్ మ్యాథ్స్ సంబంధించినటువంటి వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ 12 కిలోల చక్కెర ధర 240 రూపాయలు అయితే 3 కిలోల చక్కెర ధర ఎంత అని అన్నాడు. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, 60 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూస్తే 7:x = 14:28 అయితే x యొక్క విలువ ఎంత అంటే దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 14 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3 చతురస్రం యొక్క సౌష్ఠవాక్షాల సంఖ్య ఎంత అంటే దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 4 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 4 సోనం 12 వాటర్ బాటిల్స్ కొన్నది. ఒక వాటర్ బాటిల్ యొక్క ధర 32.1/6 రూపాయలు అయితే మొత్తం వాటర్ బాటిల్స్ ధర ఎంత అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 386 అవుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 చూస్తే 5th వన్ పూర్ణాకార సమితిలో 5+0 = 0+5 = 5 అయితే 0ను 5కు డాష్ అని పిలుస్తారు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, సంకలన తస్తమాంశం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 6 856973 అనే సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువల భేదం ఎంత అన్నాడు. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 5994 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే 18 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అంటే దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 6 అవుతుంది. సో 18ని భాగించేటువంటి సంఖ్యలు వాటి కారణాంకాలు అంటారు, అవి 6 ఉంటాయి 18కి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 8th వన్ 5.93 అను సంఖ్యలో గీత గీసిన అంకె యొక్క స్థాన విలువ ఎంత అంటే 3 కింద గీత గీశారు. సో దీని స్థాన విలువ ఏమవుతుంది అంటే 3/100 అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9 ఒక సంఖ్య మరియు ఆ సంఖ్య రెట్టింపుల మొత్తం 54 అయితే ఆ సంఖ్యలు ఏమిటి అన్నాడు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 18,36 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 10 6, 8, 4, 2, 0 అంకెల ద్వారా ఏర్పడిన అతిపెద్ద మరియు అతి చిన్న 5 అంకెల సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత అన్నాడు. దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 65,952. క్వశ్చన్ నెంబర్ 11 ఒక రైలు 9 గంటల్లో 828 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 6 గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్నాడు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 552 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూస్తే ఒక విక్రేత ఉదయం 32 లీటర్ల పాలు, సాయంత్రం 68 లీటర్ల పాలు ఒక హోటల్కు సరఫరా చేస్తాడు. లీటర్ పాల ధర 52 రూపాయలు అయితే అతను ఒక రోజుకి ఎంత డబ్బు సంపాదిస్తాడు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 5,200 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 ఉదయం 5 గంటలకు గడియారంలోని ముళ్ళ మధ్య మరియు గడియారంలో గంటల ముళ్ళు మరియు నిమిషముల ముళ్ళ మధ్య ఏ రకమైన కోణం ఏర్పడుతుంది అంటే దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, అధిక కోణం ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 ఇచ్చిన చిత్రంలో రేఖాఖండాల సంఖ్య ఎంత అన్నాడు. సో వీటిని కరెక్ట్గా కౌంట్ చేస్తే మనకు 11 ఉంటాయండి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 11. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూస్తే 4 గంటలు వరుసగా 3, 6, 12 మరియు 14 నిమిషాల వ్యవధిలో మోగుతాయి. అవి ఉదయం 12 గంటలకు కలిసి మోగాయి. అవి మళ్ళీ ఎప్పుడు కలిసి మోగుతాయి అంటే దీనికి 11 గంటల 24 నిమిషాలు ఉండాలి. బట్ ఇక్కడ 11 గంటల 0 నిమిషాలు 24 సెకండ్లు ఉంది. ఇది కొంచెం డౌట్ఫుల్ క్వశ్చన్ అండి. ఓకేనా, నేనైతే సి ఇచ్చాను, చూడండి 11 గంటల 24 నిమిషాలు వస్తుంది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16 19 + (-12 + 40 + (-15) మొత్తం ఎంత అన్నాడు. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 32. క్వశ్చన్ నెంబర్ 17 క్రింది వాటిలో ఏది ప్రతి సంఖ్య కారణాంకం అవుతుంది. సో దీని ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 క్రింది వాటిలో ఏ సంఖ్య 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అంటే దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 3648. క్వశ్చన్ నెంబర్ 19 78A964 అనే సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడాలంటే ఏ స్థానంలో రాయాల్సిన అంకె ఏది అన్నాడు. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 2 రాయాలి. 20 చూడండి క్రింది వాటిలో చిత్రాలు లేదా గుర్తులతో దత్తాంశంను సూచించినది ఏది. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, బొమ్మ చిత్రం. క్వశ్చన్ నెంబర్ 21
క్రింది వానిలో క్షితిజ సమాంతర సౌష్ఠవ రేఖను కలిగి ఉన్నది ఏది అంటే దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. బి. 22 చూస్తే 2 పూర్ణ సంఖ్యల మొత్తం -12, అందులో ఒక సంఖ్య 10 అయితే రెండవ సంఖ్యను కనుగొనండి. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, -22. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆ క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. 23 ఏ అనే వ్యక్తి ఒక పనిలో 3/7 వంతు పూర్తి చేశాను మరియు బి అనే వ్యక్తి 4/9 వంతు పూర్తి చేశాను. అయితే ఏబిలలో ఎవరు తక్కువ పని చేశాను అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ అనే వ్యక్తి తక్కువ పని చేసిండు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూస్తే 10 మీటర్ల 67 సెంటీమీటర్లు మరియు 16 మీటర్ల 32 సెంటీమీటర్ల పొడవు గల 2 ముక్కలను కలిపి ఒకే తాడుగా చేయగా ఆ తాడు యొక్క గరిష్ట పొడవును కనుగొనండి అన్నాడు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 26.99 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 25 రెండు సంఖ్యల లబ్దం 1600 మరియు వాటి గసాబా 5 అయితే వాటి కసాగు కనుగొనండి అన్నాడు. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 320. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 చూస్తే క్రింది వాటిలో ఏది సమీకరణం అవుతుంది అన్నాడు. సమీకరణం అంటే ఈజ్ ఈక్వల్స్ ఉండాలి కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 5x + 3 = 4. క్వశ్చన్ నెంబర్ 27 చూస్తే రాజు మరియు సన్నీ ఇద్దరు అన్నదమ్ములు. రాజు కన్నా సన్నీ 3 సంవత్సరాలు చిన్న. ఒకవేళ రాజు యొక్క వయసు y సంవత్సరాలు అనుకుంటే సన్నీ యొక్క వయసు y పదాలలో తెలపండి. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, y-3. క్వశ్చన్ నెంబర్ 28 ఒక చతురస్రాకార పొలం యొక్క భుజం పొడవు 35 మీటర్లు. ఆ పొలం చుట్టూ ఒక వ్యక్తి 6 సార్లకు గాను అతను నడిచిన మొత్తం దూరం ఎంత అన్నాడు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 840 మీటర్లు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. 28కు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 840 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 చూస్తే హసీ మరియు హనీ ప్రొద్దున్నే వాకింగ్కి వెళ్తారు. హసీ 60 మీటర్ల భుజం గల చతురస్రాకార పార్కు చుట్టూ, హనీ 80 మీటర్ల పొడవు మరియు 50 మీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార పార్కు చుట్టూ తిరుగుతారు. వాళ్ళిద్దరూ కలిసి నడిచిన దూరం ఎంత అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 500 మీటర్స్ అవుతుంది. ఓకేనా. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చూస్తే రాధ యొక్క పొడవు 150 సెంటీమీటర్లు మరియు రాధిక పొడవు రాధ పొడవు కంటే 20 సెంటీమీటర్లు ఎక్కువ. అయితే రాధ మరియు రాధికల ఎత్తుల నిష్పత్తి ఎంత అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 15:17 అవుతుంది. 15:17. తెలుగు రౌండ్ 31 చూస్తే రామాలయం పదంను విడదీయగా ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, రామ ప్లస్ ఆలయం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 ఉడత సాయం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది అన్నాడు. దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, కథ. క్వశ్చన్ నెంబర్ 33 రామ లక్ష్మణులు ఏ సమాసం అంటే దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ద్వంద్వ సమాసం. క్వశ్చన్ నెంబర్ 34 చీమల బారు పాఠ్యభాగం ఏ కవితా సంపుటి నుంచి గ్రహించబడింది. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఆత్మవేదన. క్వశ్చన్ నెంబర్ 35 సుమతి శతక కర్త ఎవరు అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, బద్దెన. క్వశ్చన్ నెంబర్ 36 పుడమి అనేక సంపదలకు నిలయం. గీత గీసిన పదమునకు అర్థంను గుర్తించండి అంటే పుడమికి గీత గీశారు. సో పుడమి అంటే అర్థం ఏంటి అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, భూమి అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 37 ఈ క్రింది వాటిలో ద్విత్వాక్షర పదములను గుర్తించండి అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, బొగ్గు, అమ్మ. క్వశ్చన్ నెంబర్ 38 కృష్ణ కుచేళ్ళ స్నేహం గొప్పది. సో గీత గీసిన పదమునకు వికృతి పదమును గుర్తించండి అన్నాడు. అంటే స్నేహానికి గీత గీశాడు కాబట్టి స్నేహం యొక్క వికృత పదం ఏమవుతుంది అంటే నెయ్యం అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 39 పరుషాలను గుర్తించండి అన్నాడు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, కచట తప్ప. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 40 రాము క్రికెట్ ఆట ఆడుతున్నాడు. వాక్యంలో క్రియాపదంను గుర్తించండి అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఆడుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 41 స్త్రీలింగ పదాలను గుర్తించండి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, శిరీష, రాణి. క్వశ్చన్ నెంబర్ 42 త వర్గంలోని అక్షరాలను గుర్తించండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, తత్త, దద్ద, న. క్వశ్చన్ నెంబర్ 43 గురువుల మాటను గౌరవించాలి. ను అనేది ఏ విభక్తి ప్రత్యయం అన్నాడు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ద్వితీయ విభక్తి. క్వశ్చన్ నెంబర్ 44 రామప్ప దేవాలయం ఎవరు నిర్మించారు అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, రేచర్ల రుద్రుడు. క్వశ్చన్ నెంబర్ 45 తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. గీత గీసిన పదం ఏ భాష భాగము గుర్తించండి అన్నాడు. హైదరాబాద్ గీత గీశారు కాబట్టి హైదరాబాద్ అంటే నామవాచకం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సైన్స్ పార్ట్ చూద్దాం. తెలుగు అయిపోయింది. సైన్స్ పార్ట్లో 46th క్వశ్చన్ చూస్తే క్రింది వస్తువులలో ఏవి కాంతికి మూలం కాదు.
ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ చంద్రుడు. మిగిలిన కాంతికి మూలం అవుతాయి. 47 సూక్ష్మదర్శిని యొక్క నిర్మాణాత్మక అంశం ఏది అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ చేతి వంపు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. నెక్స్ట్ క్వశ్చన్ చేపలలో చలనానికి వాడే శరీర భాగం ఏది అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ మొప్పలు. ఓకేనా. మొప్పలతోటి అది కదులుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49th వన్ చూస్తే నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియ ఏది అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ బాష్పీభవనం. క్వశ్చన్ నెంబర్ 50 క్రింది వాటిలో ఏ పదార్థాన్ని అయస్కాంతీకరణం చేయవచ్చు అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇనుము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 క్రింది వాటిలో ఏది కృత్రిమ దారం అన్నాడు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నైలాన్. మిగిలిన కృత్రిమ దారాలు కావు, సహజ సిద్ధ దారాలు. క్వశ్చన్ నెంబర్ 52 దూది పీచు నుండి నూలు దారం తయారు చేయు విధానం ఏది అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ వడకడం స్పిన్నింగ్. క్వశ్చన్ నెంబర్ 53 మొక్కలు ఎక్కువ నీటిని పత్రరంధ్రం ద్వారా ఆవిరిగా విడుదల చేసే ప్రక్రియను ఏమంటారు అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ బాష్పోత్సేకం. క్వశ్చన్ నెంబర్ 54 పాలు పెరుగుగా మారడం ఇది శాశ్వత మార్పు అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 చూస్తే క్వశ్చన్ నెంబర్ 55 చూడండి ఒకసారి. ఓకే, భారీ వర్షపాతం యొక్క ప్రభావం ఏంటి అన్నాడు. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్లడ్స్ వరదలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 క్రింది వాటిలో ఏది త్రాగునీటి వనరు కాదు అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సముద్రం నీళ్ళు మనం తాగాలి. 57th చూస్తే మేఘాలు ఏర్పడడానికి కారణం ఏది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ బాష్పీభవనం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 58th వన్ క్రింది వాటిలో ఏ పదార్థం విద్యుత్ ప్రవాహాన్ని తన గుండా ప్రవహించడానికి అనుమతించును అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇనుపరేకు. ఇనుము గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. నెక్స్ట్ 59th చూస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. సో జతపరచడం, క్రింది వాటిని సరిపోల్చండి అని చెప్పి 1 మీటర్ 1 సెంటీమీటర్ 1 కిలోమీటర్ 1 మిల్లీమీటర్ అని ఇచ్చేసి అటు ఏ 1000 మీటర్స్ ఇట్లా ఇచ్చాడు. సో దానికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది 1B 2D 3A 4C. క్వశ్చన్ నెంబర్ 60 ఘనపరిమాణం యొక్క ప్రమాణం ఏంటి అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సెంటీమీటర్ క్యూబ్ లేదా క్యూబిక్ సెంటీమీటర్ అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 61 అంటే సోషల్ పార్ట్ అండి. ఇది సోషల్ పార్ట్ 61 నుంచి స్టార్ట్ అవుతుంది. 61th చూస్తే 4 వేదాలలో అతి పురాతనమైన వేదం ఏది అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఋగ్వేదం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 ద్రావిడ భాష నుండి ఉద్భవించిన భాష ఏది అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ తమిళం. నెక్స్ట్ క్వశ్చన్ 63 భారత ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 64 గోండు గ్రామ అధిపతి ఎవరు అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ పట్ల. క్వశ్చన్ నెంబర్ 65 గోదావరి నది డాష్ దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ బాసర. క్వశ్చన్ నెంబర్ 66 ఇండికా పుస్తకాన్ని డాష్ రాశారు అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ మెగస్తనిస్ రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67 చూస్తే ప్రజాస్వామ్యాన్ని ప్రజలచే మరియు ప్రజల కొరకు అని ఎవరు నిర్వచించారు అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అబ్రహం లింకన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68 మ్యాప్ పై భాగంలో డాష్ దిశ చూపబడుతుంది అంటే నార్త్ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఉత్తరం. క్వశ్చన్ నెంబర్ 69 దిగువ జాబితాలో గిరిజన వర్గానికి చెందని వారు ఎవరు అన్నారు. సో మిగిలిన ముగ్గురు చెందిన వారే, ఒకళ్ళు డి ఆప్షన్ బ్రాహ్మణులు మాత్రం గిరిజన వర్గానికి చెందరు. బ్రాహ్మణ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70 ఆదిమ మానవుల జీవన శైలిలో గొప్ప మార్పును తెచ్చింది ఏది అంటే నిప్పును కనిపెట్టడం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 71 వేములవాడలో త్రాగునీటి వ్యవస్థను డాష్ అంటారు అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆకాశగంగా. క్వశ్చన్ నెంబర్ 72 గ్రామ సభలో సభ్యులు ఎవరు అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ గ్రామంలోని అందరు ఓటర్లు. 73 భూమిని 2 సమాన భాగాలుగా విభజించే రేఖను డాష్ అంటారు అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ భూమధ్య రేఖ. క్వశ్చన్ నెంబర్ 74 కళింగం జయించిన రాజు ఎవరు అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అశోకుడు. క్వశ్చన్ నెంబర్ 75 జలియన్వాలా బాగ్ ఊచకోత జరిగిన ప్రదేశం ఏది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమృత్సర్ పంజాబ్ అండి. నెక్స్ట్ 76 నుంచి ఇంగ్లీష్ పార్ట్, ఇప్పటి నుంచి ఇంగ్లీష్ ఉంటుంది చూడండి. 76 చూస్తే ద చిల్డ్రన్ లైక్ రిప్ చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ పాసివ్ వాయిస్ అన్నాడు. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ రిప్ వాస్ లైక్డ్ బై ద చిల్డ్రన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 ఏ నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఈస్ కాల్డ్ ఏ డాష్. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ బెంచ్.
So next question number 78 to 82, read the passage and answer the following questions అన్నాడు. సో ఈ ప్యాసేజ్ని కేర్ఫుల్గా రీడ్ చేసి కింద ఉండేటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. సో అందులో ఫస్ట్ వన్ చూస్తే 78th వన్, ద లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ బ్రీత్ అవుట్ డాష్ అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, వాటర్ వేపర్. క్వశ్చన్ నెంబర్ 79, ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ద రబ్బర్ ట్రీ వి గెట్ రబ్బర్ అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, శాప్. క్వశ్చన్ నెంబర్ 80, వేర్ ఈస్ ద కౌ ట్రీ గ్రోన్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, సౌత్ అమెరికా. సౌత్ అమెరికా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81 చూస్తే, వేర్ ఈస్ కాలిఫోర్నియా, సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఇన్ అమెరికా. క్వశ్చన్ నెంబర్ 82, హౌ డూ వి నో ద ఏజ్ ఆఫ్ ఎ ట్రీ అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, బై కౌంటింగ్ ఇట్స్ యాన్యువల్ రింగ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ 83rd వన్, అరుణ్ said to Seema, I like swimming, change into indirect speech. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, అరుణ్ told Seema that he liked swimming. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84, he said the sun rises in the east. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, he said that the sun rises in the east. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 చూస్తే, animals need food to survive, plants need food to survive, choose the correct sentence, ram the given options అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, animals as well as plants are need food to survive. ఆప్షన్ 8. క్వశ్చన్ నెంబర్ 86 చూస్తే, she likes music very much, she likes books, combine the sentence using besides. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, besides books she liked music very much. Question number 87, squirrels are small dash can move very fast, fill in the blanks with suitable word ante option C is the right answer, but. Question number 88, Ravi is as tall as Ramya, change the sentence into comparative degree annadu. So diniki option B is the right answer, Ramya is not taller than Ravi. Next question number 89 చూస్తే, no other river in India is as long as the Gangas, change into superlative degree ante option D is the right answer, the Gangas is the longest river in India. Question number 90, walk fast, you will catch that bus, rewrite the sentence using if. So then option C is the right answer, if you walk fast you will catch the bus. Next question number 91, one day Suma saw dash small sorrow on the road. So then option A is the right answer, a small sorrow. Question number 92, once upon a time dash was a boy named Arun. So then option B is the right answer, there was a boy named Arun. Next question, that is 93, choose the correct sentence from the following and ichadu, choose the correct sentence from the following. So then option B is the right answer, my mother cooked biryani yesterday is the right answer avutundi question number 93 ki. Next question number 94, identify the antonym of the underlined word, the king liked the fisherman. So liked ki antonym enti ante option D is the right answer, disliked. Question number 95, identify the synonym of the underlined word, you have sliced the bread too thin. So thin ki underline chesaru, so thin ki synonym enti ante option B is the right answer, slim. Next 96, identify the wrongly spelled word ante 90, option A is the right answer, NINE undali ledu. Question number 97, fill in the blanks with the appropriate word, the teacher asked the students to keep dash ante quiet andi, so option A is the right answer, QUIET. Question number 98, this is Rahul's book, it is dash favorite book, so option B is the right answer, his favorite book. Question number 99, he has not done his homework, he dash it now. So then option C is the right answer, he is doing it now. Question number 100, you dash pass this examination, only then you will get a job. Ikkada option D is the right answer avutundi, you must pass this examination, only then you will get a job. ఓకేనా? సో చూసుకోండి ఒకసారి మీరు రాసినటువంటి ఆన్సర్స్ ఎంతవరకు రైట్ వచ్చాయనేటువంటిది. ఇది నేను తయారు చేసినటువంటికి, ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది ఏం కాదు. సో మీకు కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.